ఓం శాంతి. ఈరోజు మురళి 16/1/2026. మధురమైన పిల్లలారా, మీరు ఏ కర్మలు చేసినా వాటికి ఫలం తప్పకుండా లభిస్తుంది. కర్మక్షేత్రంలో ఉన్న తర్వాత చెడు కర్మ చేయి, మంచి కర్మ చేయి, దాని ఫలం తప్పకుండా ప్రతి యాక్షన్కి కర్మకు ప్రతిచర్య ఉంది. సైంటిఫికల్గా కూడా న్యూట్రాన్స్ థర్డ్ లా, ఎంత వేగంగా బంతిని గోడకు కొడితే అంత వేగంగా తిరిగి మన దగ్గరికి వస్తుంది. అంటే మనం చేసిన ప్రతి కర్మకు రిటర్న్ ప్రక్రియ, ప్రతిచర్య తప్పకుండా లభిస్తుంది. కర్మఫలం వాటికి ఫలము తప్పకుండా లభిస్తుంది. కేవలం సత్యుగంలో కర్మ అకర్మగా మారుతుంది. సత్యత్రేతాయుగాలలో, ద్వాపర యుగంలో కర్మ వికర్మగా మారుతుంది. కేవలం సంగమ యుగంలో పరమాత్మ వచ్చి డైరెక్షన్ ఇస్తున్న కారణంగా శ్రేష్ఠ కర్మగా మారుతుంది, సుకర్మగా, పుణ్యకర్మగా మారుతుంది. అందుకే బాబా అంటున్నారు, వాటికి ఫలం తప్పకుండా లభిస్తుంది. నిష్కామ సేవను కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. ఏ కోరిక లేకుండా కర్మ చేసినా దాని ఫలమంటకుండా ఉండే కర్మను ఒక్క బాబానే చేస్తారు. ప్రశ్న: ఈ క్లాస్ చాలా అద్భుతమైనది, అది ఎలా? ఇక్కడ చేయాల్సిన ముఖ్యమైన శ్రమ ఏమి? బాబా యొక్క సత్సంగం అద్భుతమైనది. ఎందుకు అద్భుతము? ఇక్కడ చేసే శ్రమ ఏమి? జవాబు: చిన్నపిల్లలు, వృద్ధులు ఇద్దరూ కలిసి కూర్చునే క్లాస్ ఇదొక్కటే. ఇంకా ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజీలో ఏజ్ లిమిట్ ఉంటుంది. అందరూ ఒకే, చిన్న బిడ్డ, ముసలివాళ్ళు అంతా కలిసి చదవరు. 50 ఏండ్ల పైబడితే మళ్ళీ చదువుకునేది అనేది ఉండదు. ఇక్కడ బాబా అంటారు 99, 104 ఇయర్స్ దాది జానకీజీ కూడా జీవించారు కదా. 4 డేస్ జ్ఞానంలో వచ్చిన 4 డేస్ బిడ్డ, 104 సంవత్సరాల దాది ఒకే క్లాస్లోనే కూర్చుంటారు. బాబా అదే అంటున్నారు. ఈ క్లాస్ ఎంత అద్భుతమైనదంటే ఇక్కడ ఇంకా చెప్తున్నారు బాబా దీని యొక్క విశేషత. అహల్యలు అంటే రాయిగా, శాపం ద్వారా రాయిగా మారిన అహల్య లాంటి రాతి బుద్ధి కలిగిన ఆత్మలు బాబా యొక్క స్మృతితో శాప విమోచనం జరిగింది. నడుము వంగిపోయిన వాళ్ళు అంటే అకుబ్జలు అంటే ఏమంటారు, వంకర టింకరగా అష్టావక్రుడు మొదలైన వాళ్లకు శాప విమోచనం చేసినారు. సాధువులు అందరూ ఇక్కడ వచ్చి కూర్చునే రోజు వస్తుంది. అందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ చేయాల్సిన ముఖ్య శ్రమ బాబాని స్మృతి చేయటం. స్మృతి ద్వారానే ఆత్మ మరియు శరీరం యొక్క నేచర్ క్యూర్ జరుగుతుంది. అండర్లైన్ చేసుకోండి ఇక్కడ శబ్దం. స్మృతి ద్వారానే ఆత్మ మరియు శరీరం యొక్క నేచర్ క్యూర్ జరుగుతుంది. ఆత్మ మరియు శరీరం, బాబా స్మృతితో శరీరం కూడా నేచర్ క్యూర్ ఎలా జరుగుతుంది? కర్మేంద్రియాలు వశమవుతాయి, తద్వారా నేచర్ క్యూర్ అవుతుంది. కర్మేంద్రియాలు శీతలమవుతాయి, తద్వారా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ స్మృతి కోసం జ్ఞానం కావాలి. జ్ఞానం ఎందుకు వినాలి? రోజు యోగం బాగా కుదిరేకి జ్ఞానం వినాలి. పాట: ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, ఉదయం అనే గమ్యం త్వరలో రానున్నది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఇక్కడ ప్రయాణికుడు ఆత్మ, రాత్రిపూట అంటే కలియుగం అనే రాత్రి, ఉదయం అనే గమ్యం అంటే సత్యుగం అనే గమ్యం త్వరలో రానున్నది. కాబట్టి అలసిపోవాకు. ఎందుకు అలసిపోయేది? మనం ఎంతెంత పురుషార్థం చేస్తామో, ప్రాలబ్ధాన్ని పొందుతామో అంత ఖుషీగా ఉంటాం. మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు దీని అర్థాన్ని కూడా వివరిస్తారు.
గీత లేదా శాస్త్రాలు మొదలైనవి తయారు చేసేవారికి వీటి అర్థం తెలియదు. ఇదే ఆశ్చర్యం. ప్రతి విషయము అనర్థమునే వారు బయటికి తీస్తారు. ఆత్మిక తండ్రి ఎవరైతే జ్ఞానసాగరునిగా పతితపావనిగా ఉన్నారో వారే కూర్చొని దీని అర్థాన్ని తెలియచేస్తారు. రాజయోగాన్ని కూడా బాబాయే వచ్చి నేర్పిస్తారు. ఇప్పుడు మళ్ళీ రాజాదిరాజులుగా తయారు చేస్తున్నారు. ఇతర ఏ స్కూళ్ళల్లోనూ మేము మళ్ళీ బ్యారిస్టర్గా అవుతామన్నారు. మళ్ళీ అంటే 5000 సంవత్సరాల కిందట ఇంటిమి ఇప్పుడు అవుతున్నామని ఎవరంటారు? ఎవరికి ఈ జ్ఞానమే తెలియదు. సో వాళ్ళు ఎలా అంటారు? మనం అంటాము. మనం కల్ప వెనకల కూడా రాజయోగాన్ని నేర్చుకున్నాము, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాము. మళ్ళీ రాజాదిరాజుగా అవుతాం. మళ్ళీ అనే పదం వాడడం ఎవరికీ తెలియదు. మేము 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ బేహద్దు తండ్రి నుండి చదువుకుంటున్నామని మీరంటారు. ఈ వినాశనం కూడా మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. ఎన్నో పెద్ద పెద్ద బాంబులను తయారు చేస్తూ ఉంటారు. ఎంతో శక్తివంతమైనవి తయారు చేస్తారు. వాటిని దాచుకునేందుకైతే తయారు చేయరు కదా. ఈ వినాశం కూడా శుభకార్యం కోసమే. కొంతమంది అంటారు, బ్రహ్మకుమారీలు ఎప్పుడు వినాశం వినాశం అంటూ ఉంటారు, అశుభాన్ని ఎందుకు చెప్తారు అంటారు. ఎందుకంటే ఈ ప్రపంచం సృష్టి ధర్మం. రాత్రి ఎందుకు వస్తుంది? రాత్రి వస్తుంది. ఎందుకు రావాలా రాత్రి అంటే తప్పకుండా రావాల్సిందే. మేము చెప్పినా వస్తుంది, చెప్పకపోయినా వస్తుంది వినాశం అనేది. వినాశం అని అన్నానండి, లేదా పాత ప్రపంచం సమాప్తి, కొత్త ప్రపంచ స్థాపన అనైనా అనండి. సో బాబా అంటున్నారు, పెద్ద పెద్ద బాంబులను తయారు చేస్తూ ఉంటారు. ఎంతో శక్తివంతమైనవి తయారు చేస్తారు. వాటిని దాచుకునేందుకైతే తయారు చేయరు కదా. ఈ వినాశం కూడా శుభకార్యం కోసమే, కొత్త ప్రపంచం కోసమే. పిల్లలైనా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇది కళ్యాణకారి యుద్ధం. తండ్రి కళ్యాణం కోసమే వచ్చారు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపనను, శంకరుని ద్వారా వినాశనం యొక్క కర్తవ్యాన్ని చేయిస్తారని కూడా అంటారు. ఈ బాంబులు మొదలైనవన్నీ వినాశం కోసమే ఉన్నాయి. వీటికన్నా పెద్దవి ఇంకేవీ లేవు. న్యూట్రాన్ బాంబ్స్ రిమోట్ ద్వారానే భస్మం చేసేస్తాయి. అలాగే వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. వాటిని ఈశ్వరీయ వైపరీత్యాలు అనరు, గాడ్ కొలామిటీస్ అన్నారు, న్యాచురల్ కొలామిటీస్ అంటారు. ఈ ప్రాకృతిక ఆపదలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇవి కొత్త విషయం ఏమీ కాదు. ఇంత పెద్ద ప్రపంచం, 900 కోట్ల జనాభా ఉన్న ప్రపంచం సమాప్తం కావాలి అంటే తప్పకుండా అన్ని రకాలుగాను డిస్ట్రక్షన్ జరిగితేనే జరుగుద్ది కదా. అది బాబా అంటున్నారు. ప్రాకృతిక ఆపదలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఎన్నో పెద్ద పెద్ద బాంబులను తయారు చేస్తూ ఉంటారు. మేము నగరాలనే అంతం చేసేస్తామంటారు. చూడండి, ఇప్పుడు ఇజ్రాయిల్ గాజా దేశాన్ని గజగజలాడిస్తోంది కదా. ఇప్పుడు మళ్ళీ పెద్ద దేశాలు వాటికి సపోర్ట్ అవుతున్నాయి. రగులుతూనే ఉంది వినాశం యొక్క జ్వాల. జపాన్ యుద్ధంలో ఏ బాంబులనైతే ప్రయోగించారో అవి చాలా చిన్నవి. హిరోషిమా నాగసాకిలో మొట్టమొదట బాంబులు తయారు చేయబడినప్పుడు 1952లో. అప్పుడు అవి ఇప్పటికీ కూడా నిస్సారవంతమైన భూములుగానే ఉండిపోయినాయి. అయితే అది కూడా చిన్న బాంబులే. ఇప్పుడు తయారు చేసినవి చాలా. ఎన్ని బాంబులు తయారై ఉన్నాయంటే ఇలాంటి ప్రపంచాలను 1000 ప్రపంచాలను కాల్చేయచ్చు. అన్ని బాంబులు తయారై ఉన్నాయి. మైక్రో సెకండ్లో కాల్చేయచ్చు. సెకండ్ అంటే క్షణము, మైక్రో సెకండ్ అంటే 1000వ వంతు. మైక్రో సెకండ్లు అంటే సెకండ్ కంటే సెకండ్లో 1000వ వంతు సమయంలోనే కాల్చేంత మొత్తం మారణ సామాగ్రి, అణు సామాగ్రి తయారై ఉంది. ఇప్పుడైతే ఇంకా ఎంతో పెద్ద పెద్ద బాంబులను తయారు చేశారు. ఎప్పుడైతే ఎక్కువ కష్టాలలో చిక్కుకొని పోతారో, ఎప్పుడైతే ఇక సహించలేరో అప్పుడు ఇక బాంబులను మొదలు పెడతారు. ఎంతగా నష్టం జరుగుద్ది. వారు కూడా ట్రయల్ చేసి చూస్తున్నారు. కోటాను కోట్లు అందుకు ఖర్చు పెడుతున్నారు. అవి తయారు చేసే వారి జీతాలు కూడా ఎంతో ఉంటాయి, లక్షల టుగెదర్ ఉంటాయి.
కావున పిల్లలైన మీకెంతో సంతోషం కలగాలి. పాత ప్రపంచమే వినాశం అవుతుంది. పిల్లలైన మీరు కొత్త ప్రపంచం కోసం పురుషార్థం చేస్తున్నారు. చూడండి ఎంత విచిత్రమైన అద్భుతం ఇది. ప్రపంచమంతా పాత ప్రపంచం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే బాబా మనతో రాబోయే కొత్త ప్రపంచం కోసం పురుషార్థం చేయించి అందులోకి వెళ్ళే అర్హులుగా చేస్తున్నారంటే ఎంత అద్భుతమైనది ఇది. పాత ప్రపంచం తప్పకుండా అంతమవుతుంది. వివేకం కూడా చెప్తుంది. కలియుగంలో ఏముంటుందో సత్యుగంలో ఏముంటుందో పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో నిల్చున్నారు. సత్యుగంలో ఇంతమంది మనుషులు ఉండరని మీకు తెలుసు. కావున వీటన్నింటి వినాశము జరుగుతుంది. ఈ ప్రాకృతిక ఆపదలు కల్పపూర్వం కూడా జరిగాయి. పాత ప్రపంచం తప్పకుండా సమాప్తం అవ్వాల్సిందే. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతాయి, కానీ అవి స్వల్ప రీతిలోనే జరుగుతున్నాయి. ఇంకా బాగా పెద్దగా రాలేదు అంటున్నారు బాబా. అంతే కదా, పెద్దగా వస్తే ఇంకా మనం అందరం ఇట్లా చదువుకునేది ఉండదు, వినేది ఉండదు, వినిపించేది ఉండదు. పాత ప్రపంచం తప్పకుండా అంతం అవ్వాల్సిందే. ఇప్పుడిక ఈ పాత ప్రపంచం అంతం కానున్నది. పిల్లలైన మీకెంతో సంతోషం ఉండాలి. మన ప్రపంచం రాబోతోంది. పాత ప్రపంచం మన కోసం బాబా ఈ సన్నద్ధాలన్నీ జరుగుతున్నాయి అని మనకు సంతోషం ఉండాలి. ఆత్మిక పిల్లలమైన మనకు పరంపిత పరమాత్మ కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ వినాశం మీకోసమే జరుగుతోంది. రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. ఈ గాయనం ఉంది. గీతలో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి అర్థం చాలా బాగుంది, కానీ అది ఎవరు అర్థం చేసుకోరు. వారు శాంతిని కోరుకుంటూ ఉంటారు. త్వరగా వినాశం జరిగితే మేము వెళ్ళి సుఖీగా అవుతాం అని మీరు అంటారు. ఎప్పుడైతే సతోప్రధానులుగా అవుతారో అప్పుడే సుఖీగా అవుతారు. సతోప్రధానులుగా అయితేనే సుఖీగా కాగలుగుతారు. సతోప్రధానం కాకుండా సుఖీగా కాలేరు. సో బాబా అంటున్నారు, ఎంతో సుఖీగా అవుతారు. కొత్త ప్రపంచం అనేది స్టార్ట్ అయితే ఎప్పుడైతే మీరు సత్వప్రధానులుగా అవుతారో అప్పుడే సుఖీగా అవుతారు. సత్వప్రధానులుగా ఎప్పుడవుతాం? బాబాని స్మృతి చేస్తే, శ్రేష్ఠ కర్మలు చేస్తే, శ్రీమతం పైన నడిస్తే. బాబా అనేక రకాలైన పాయింట్లను చెప్తూ ఉంటారు. అవి కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటాయి. ఎవరి బుద్ధి సత్వప్రధానంగా ఉంటుందో వారి బుద్ధిలోనే కూర్చుంటాయి. కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటాయి. వయస్సైన మాతలు మేము శివబాబాని స్మృతి చేయాలి, అదే చాలని భావిస్తారు. బుద్ధి శిథిలావస్థలోకి వచ్చేసి ఉంటుంది. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని వారి కోసం బాబా అర్థం చేయిస్తారు. అయినా వారసత్వాన్ని అయితే పొందుతారు. భావనకు తగ్గ ఫలం లభిస్తుంది. తోడుగా ఉంటారు. ప్రదర్శనీలేకి అందరూ వస్తారు. అజామిళ్ళ వంటి పాపాత్ములు, గణికలు మొదలైన వారందరి ఉద్ధారణ జరుగుతుంది. పరిత్రాణాయ చ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సాధువులను, మహాత్ములను, సర్వులను సంరక్షించేందుకు, ఉద్ధరించడానికి బాబా వస్తారు. పాకి వారు కూడా మంచి బట్టలు వేసుకొని వచ్చేస్తారు. ఈ కాలంలో అవన్నీ ఏం లేదు, ఎవరైనా రావచ్చు. గాంధీజీ అంటరాని వారిని కూడా ఫ్రీ చేసేశారు. వారు కలిసి భోజనం కూడా చేశారు. బాబా కూడా అవరోధించరు ఎవరిని. బాబా దగ్గర అసలు ఆత్మలు కదా, ఎవరికి వీళ్ళు అనలే వాళ్ళు అనలే. వీరి ఉద్ధారణను కూడా చేయాల్సే ఉంది కదా. వారు చేసే పనులతో ఎటువంటి సంబంధము లేదు. అండర్లైన్. ఫలానా పని, ఫలానా వాళ్ళు గొప్పవాళ్ళు, ఫలానా వాళ్ళు తక్కువ వాళ్ళు, షావుకార్తనము, పేదరికము, కులము, సెంటర్లలో ఇలాంటి భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉండకూడదు. షావుకార్లకై ఫలానా ఎవరైనా అట్లా కావాలనే వాళ్ళకు కొంచెం ఇవ్వాల్సి పడుతుంది, అంతవరకే. కానీ అది పైన అంత తప్ప ఎవరైతే బాబా యొక్క శ్రీమతం పైన నడుస్తారో, బాబా యజ్ఞానికి రక్షకులుగా ఉంటారో వాళ్ళకు హృదయపూర్వకమైన ప్రేమ బాబా దగ్గర లభిస్తుంది. బాబా యొక్క ఆశీర్వాదం కూడా అలాంటి ఆత్మలకు ఖచ్చితంగా లభిస్తుంది.
అందుకే బాబా అంటున్నారు ఇక్కడ కులము, వాళ్ళు చేసే పనులు, తర్వాత ఇక్కడ ధనిక పేద తేడాలు ఏమీ లేవు. ప్రదర్శనీలేకి అందరూ వస్తారు. తో బాబా అంటున్నారు అందరి ఉద్ధరణ చేయాల్సి వస్తుంది. వారు చేసే పనులతో ఎటువంటి సంబంధము లేదు. దీనిలో మొత్తం ఆధారం అంతా తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడంలోనే ఉంది. బాబాను స్మృతి చేయాలి. నేను అంటరాని వాడిని అనే ఆత్మని అంటుంది. మనం సత్వప్రధానులైన దేవీ దేవతలుగా ఉండేవాళ్ళమని మీకు ఇప్పుడు తెలుసు. పునర్జన్మలు తీసుకుంటూ చివర్లేకొచ్చి పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆత్మనైన నేను పావనంగా అవ్వాలి. సింధు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ఆటవిక జాతి స్త్రీ వచ్చేది. తాను సాక్షాత్కారంలోకి వెళ్ళేదని మీకు తెలుసు. తాను పరిగెత్తుకుంటూ వచ్చి కలుసుకునేది. తనలో కూడా ఆత్మనే ఉంది కదా. తన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది. తనను జ్ఞానం తీసుకొనివ్వమని తన ఇంటివారు చెప్పేవారు, జ్ఞానానికి రావద్దని. కానీ మా వంశంలో గొడవ జరిగిపోతుందని వారు అన్నారు. భయంతో తనను తీసుకెళ్ళిపోయారు. మీ వద్దకు కూడా వస్తారు. మీరు ఎవరిని కాదనడానికి వీల్లేదు. అబలలు, గణికులు, ఆటవికులు, సాధువులు మొదలైన వాళ్ళందరి ఉద్ధారము చేయాలి. సాధువుల నుండి బోయవారి వరకు అందరినీ ఉద్ధరించాలి. బోయవారి రేగిపళ్ళను తిన్నట్లుగా గాయనముంది శబరి. ప్రసాదమైతే అంగీకరిస్తారు కదా. పవిత్రత ప్రతిజ్ఞను చేశారు. ఈ జ్ఞానంలో చురుకైన వారిగా అయిపోతే ఆ వ్యాపారం నుంచి కూడా విడిపించవచ్చు. ఈ సేవకు అర్హులుగా అయిపోతే బంధనముక్తులుగా అయిపోండని చెప్పబడుతుంది. అది ఇంపార్టెంట్. సరెండర్ కావాలంటారు. బుద్ధి సరెండర్ అయితే కొంతమంది కేవలం ఏదో అది ఏది మనసులో ఉంటుందో తెలియదు కానీ సరెండర్ కావాలా అనుకుంటారు. బుద్ధి సరెండర్ కాదు, శరీరం మాత్రం సరెండర్ అయితే ఏం లాభం లేదు. బాబా అదే చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు చురుకైన బుద్ధి కలిగి సేవలో బాగా మంచి ఆలోచనలు చేస్తా సేవను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళ పోషణ బాబా ఇంటి నుంచినే జరుగుతుంది. వాళ్ళ వ్యాపారం కూడా వదిలేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. యజ్ఞాన్ని తన ఇల్లు అనుకున్నప్పుడు ఏమైనా చేయొచ్చు. ఈ సేవకు అర్హులుగా అయిపోతే బంధనముక్తులుగా అయిపోండని చెప్పబడుతుంది. సేవాదారులను ఆ వ్యాపారాల నుండి విడిపించడంలో నష్టమేమీ లేదు. యజ్ఞ సేవ చేయడం ద్వారా కూడా ఎంతో ప్రాప్తి కలుగుతుంది. అనేకుల కళ్యాణం చేస్తారు. కొంతమంది బయట ఉంటేనే మంచిది, వాల్యూ ఉంటుందని బయటే ఉంటారు. సరెండర్ కావడానికి ఇష్టపడరు. కానీ బయట ఉంటే బుద్ధి బయటే ఉంటుంది కదా. 24 గంటలు భగవంతుడి యొక్క సేవ మరియు స్మృతి గురించి ఆలోచనలు ఉండవు. మిక్స్చారిటీ అయిపోతుంది కదా పర్సంటేజ్. అనేకుల కళ్యాణం చేయాలి. దినప్రతిదినము ప్రదర్శనీ సేవ ఎంతో వృద్ధి అవుతుంది. బాబా బ్యాడ్జులను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం పైన అర్థం చేయించాలి. వీరు తండ్రి, వీరు దాదా. ఇది తండ్రి వారసత్వం. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని గీతలో కూడా ఉంది. కేవలం అందులో నా పేరుని తీసేసి పిల్లల పేరుని పెట్టేశారు. బాబా డైరెక్ట్గా చెప్తున్నారు. శివుని పేరుని తీసేసి కృష్ణుని పేరు పెట్టేసినారు గీతలో. రాధాకృష్ణులకు పరస్పరం ఏ సంబంధం ఉందో భారతవాసులకు తెలియదు. వారి వివాహం మొదలైన చరిత్ర గురించి ఏమీ చెప్పరు. ఇరువురు వేర్వేరు రాజధానులకు రాకుమారులు. ఈ విషయాలు తండ్రి కూర్చొని క్లియర్గా స్పష్టంగా అర్థం చేయిస్తారు. శివ భగవాన్ వాచన్న విషయాన్ని అర్థం చేసుకొని వారు అది ఇతరులకు చెప్పినట్లయితే వారిని అందరూ బాబా అంటున్నారు చూడండి. ఆ విధంగా అర్థం చేసుకొని డైరెక్ట్గా చెప్తే కూడా లాభం లేదు. నీవు ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అంటారు. మీ గురువు ఎవరు అని అడుగుతారు. బీకేలు చెప్పారంటే గొడవ చేసేస్తారు. ఈ గురువుల రాజ్యాలే సమాప్తమైపోతాయి. అలా ఎందరో వస్తారు. అంటే బాబా ఏమంటున్నారు, ప్రపంచంలో సత్యం చెప్పినప్పుడు కొన్ని గొడవలు వస్తాయి కదా. అనేక ప్రతిజ్ఞలు చేసినప్పుడు ఇట్లా నడుచుకుంటామన్నప్పుడు కొన్ని గొడవలు వస్తాయి. బాబా అంటున్నారు. అయినా బాబా అంటారు లిఖితపూర్వకంగా కూడా రాసిస్తారు. అయినా మళ్ళీ వెళ్ళిపోతారు. ఎంతోమంది వస్తారు, మాకు బాబా తప్ప ఎవరు లేరంటారు. మళ్ళీ రాసిస్తారు, అయినా మళ్ళా మాయ వచ్చి వెళ్ళిపోతారు. బాబా పిల్లలకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు.
ఎవరికైనా పిల్లలు లేకపోతే సంతానాన్ని ఇవ్వమని భగవంతుని కోరుకుంటారు. సంతానం కలిగితే తనకెంతో మంచి పాలనని ఇస్తారు. దేవుళ్లకు పాలన చేస్తారు, చదివిస్తారు. మళ్ళీ ఎదిగాక నీ వ్యాపారం చేసుకో అని అంటారు. కొంతమంది దత్తు తీసుకుంటారు, పిల్లలని చదివిస్తారు, పెద్దగా చేస్తారు, వ్యాపారానికి అర్హులుగా చేస్తారు. తండ్రి పిల్లలకు పాలన ఇచ్చి వారిని అర్హులుగా తయారు చేస్తారు. మరి తాను పిల్లలకు సేవకుడైనట్లే కదా. ఈ తండ్రి అయితే పిల్లల సేవం చేసి తన తోడుగా తీసుకెళ్తారు. కొడుకు తన కాళ్ళ మీద తాను నిలబడి తన వ్యాపారంలో నిమగ్నమయ్యి మళ్ళీ మనం వృద్ధులమైతే మన సేవం చేస్తారు అని వారు భావిస్తారు. ఈ తండ్రి అయితే అలాంటి సేవను తీసుకోరు. ఈయన వృద్ధుడు అయ్యేది లేదు, మన సేవను తీసుకునేది లేదు. అక్కడ ఏదో స్వార్థ ఫలాపేక్ష అనేది ఉంటుంది. వీరు నిష్కామ సేవ చేస్తారు. బాబాలాగా కోరిక లేకుండా సేవ చేసేవారి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అప్పటి వరకు మనల్ని సంభాళించడం పిల్లల బాధ్యత అని లౌకిక తండ్రి భావిస్తారు. ఈ కోరికను ఉంచుతారు. ఈ తండ్రి అయితే నేను నిష్కామ సేవం చేస్తాను, నేను రాజ్యాన్ని చెయ్యను, మీరేమీ నాకు అవసరం లేదు, మీరేం చేస్తారో అది మీకోసం చేసుకుంటారు. నేను ఎంత నిష్కామ సేవాదారిని, ఇంకా మిగిలిన వారు ఏమి చేసినా దానికి ఫలం తప్పకుండా లభిస్తుంది. వీరైతే అందరికీ తండ్రి నేను పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాన్ని ఇస్తానని బాబా అంటున్నారు. మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. నేనైతే కేవలం బ్రహ్మాండానికి అధిపతిగా అవుతాను, మీరు కూడా అలా అవుతారు. కానీ మీరు రాజ్యాన్ని పొందుతారు మరియు పోగొట్టుకుంటారు. నేను పొందను, పోగొట్టుకోను. ఏది లేదు ఆయనకి. సుఖం లేదు, దుఃఖం లేదు, ఏమీ లేదు, ఓటమి లేదు, గెలుపు లేదు, నింద లేదు, స్తుతి లేదు, ఏమీ లేదు. ఆయన అస్సలు అన్నింటి నుంచి దూరంగా ఉండేటువంటి తండ్రి. రాజ్యాన్ని తీసుకోరు, రాజ్యాన్ని పోగొట్టుకోరు, సృష్టి చక్రం కాలగమనంలోకే రారు. నాకు డ్రామాలో ఈ పాత్ర ఉంది. పిల్లలైన మీరు సుఖవారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తారు. మిగిలిన వాళ్ళంతా శాంతి కోరుకుంటారు. సుఖం కాకి ఎంగిలితో సమానమైనది అని గురువులు అంటారు. కావున వారు శాంతినే కోరుకుంటారు. వారి జ్ఞానాన్ని తీసుకోలేరు. వారికి సుఖం గురించి తెలియదు. శాంతి మరియు సుఖం యొక్క వారసత్వం ఇచ్చేవాడిని నేనొక్కడినే అని బాబా చెప్తున్నారు. సత్య త్రేతాయుగాలలో గురువులు ఉండరు. అక్కడ రావణుడే ఉండడు. అది ఈశ్వరీయ రాజ్యం. ఈ డ్రామా రచింపబడి ఉంది. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ కూర్చోవు. కావున పిల్లలు బాగా ధారణ చేసి ఉన్నత పదవిని పొందాలి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. కొత్త ప్రపంచ రాజధాని స్థాపన అవుతోంది. కావున మీరు సంగమ యుగంలో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కలియుగంలో ఉన్నారు. వారైతే కల్పం ఆయుష్ని లక్షల సంవత్సరాలు చేసేశారు. ఘోర అంధకారంలో ఉన్నారు. కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారనే గాయనం ఉంది. పాండవుల విజయమే గాయనం చేయబడుతుంది. మీరు బ్రాహ్మణులు. యజ్ఞాన్ని బ్రాహ్మణులే రచిస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద అనంతమైన భారీ రుద్ర జ్ఞాన యజ్ఞం. ఆ హద్దు యజ్ఞాలు అనేక రకంగా ఉంటాయి. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ఒకేసారి జరుగుతుంది. సత్య త్రేతాయుగాలలో మళ్ళీ ఇంకా ఏ యజ్ఞము ఉండదు. ఎందుకు? దుఃఖము, అశాంతి, చింత, బాధ, అరాచకము ఏమీ ఉండవు. సత్య త్రేతాయుగాల్లో యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఆపదలు ఉండవు. అవన్నీ హద్దు యొక్క యజ్ఞాలు. ఇది బేహద్దు యజ్ఞం. ఇది బేహద్దు తండ్రి ద్వారా రచింపబడిన యజ్ఞం. ఇందులో బేహద్దు ఆహుతి అవుతుంది. ఇది ఇంపార్టెంట్. బేహద్దు యజ్ఞము బేహద్దు ఆహుతి అవుతుంది. బేహద్దు ఫలము దొరుకుతుంది. ఈ పాత ప్రపంచం, ఈ పాత సృష్టి మొత్తం స్వాహా అయిపోతుంది. ఇది బేహద్దు రుద్ర యజ్ఞం. ఇందులో ముఖ్యమైనది జ్ఞానము మరియు యోగం యొక్క విషయాలు. యోగం అంటే స్మృతి. స్మృతి అన్న పదం చాలా మధురమైనది. యోగం అన్న పదం సామాన్యమైనది. యోగం అర్థంని ఎవరూ అర్థం చేసుకోరు. యోగం అనగా తండ్రిని స్మృతి చెయ్యడం. తండ్రి మీరు మాకు బేహద్దు వారసత్వాన్ని ఇచ్చారు అంటారు. బాబా మీరు మళ్ళీ వచ్చారు, మిమ్మల్ని మర్చిపోయాము. మీరు మాకు రాజ్యాధికారాన్ని ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఇప్పుడు మేము ఇక మీ శ్రీమతం తప్పకుండా శ్రీమతం పైన నడుస్తామని ఆత్మ అంటుంది.
ఇలా లోపల మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. తండ్రి, మీరు మాకు చాలా మంచి మార్గాన్ని చూపించారు, ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది కూడా నేర్పిస్తారు. ఇంకా మాట్లాడే కూడా మనకి ఇబ్బంది బాబాతో. బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. తండ్రి ఎంత ఎంత సూపర్గా ఎంత బాగా నేర్పిస్తున్నారు బాబా. స్మృతి ద్వారానే వారసత్వం లభిస్తుంది. నేను ఎప్పుడైతే సమ్ముఖంగా వస్తానో అప్పుడు మీకు అర్థం చేయిస్తాను. అప్పటి వరకు నీవు దుఃఖహర్తవు సుఖకర్తవు అని అంటూ గాయనం చేస్తారు, మహిమను గాయనం చేస్తారు. కానీ ఆత్మల గురించి తెలీదు, పరమాత్మ గురించి తెలీదు. ఇంత చిన్నని బిందువులో ఇంత గొప్ప 5000 సంవత్సరాల అవినాశి పాత్ర రచింపబడి ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. వారిని పరంపిత పరమాత్మ అనగా పరమాత్మ అని అంటారు. అంతేకాని నేను చాలా పెద్ద అఖండ సూర్యునిలాగా ఉండను. నేను టీచర్ వలె చదివిస్తూ ఉంటాను. ఎంతమంది పిల్లలున్నారు, ఇది ఎంత అద్భుతమైన క్లాసో చూడండి. ఇందులో ఎవరెవరు చదువుతున్నారో చూడండి. అబలలు, ముసలివారు, గణికలు, నడుము వంగిన వారు మొదలైన అందరూ వస్తారు. సాధువులు మొదలైన వారు కూడా ఒకరోజు వచ్చి కూర్చుంటారు, జ్ఞానం వింటారు. కొండజాతి వారు, చిన్నపిల్లలు మొదలైన వాళ్ళందరూ కూర్చుంటారు. ఇటువంటి స్కూలు ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా చూసారా? ఆ స్కూల్ అయితే 14-15 సంవత్సరాలు ఉంటుంది. ఇదైతే 50-60 సంవత్సరాలు కొనసాగుతుంది. 90 సంవత్సరాలు ఇప్పటికి. ఇందులో స్మృతి యాత్ర చాలా అవసరం. శ్రమ చేయాలి. ఈ స్మృతిలోనే సమయం పడుతుంది. స్మృతి యొక్క పురుషార్థం చేయడం కూడా జ్ఞానమే కదా. జ్ఞానం ఆధారంగానే స్మృతి యాత్ర జరుగుతుంది. స్మృతికి కూడా జ్ఞానం ఉంది. చక్రాన్ని అర్థం చేయించేందుకు కూడా జ్ఞానం ఉంది. సహజమైన సత్యమైన ప్రకృతి వైద్యము అని దీన్నే అంటారు. సహజమైన సత్యమైన నేచురోపతి, నేచర్ క్యూర్ అని అంటారు. మీ ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది. అక్కడ శరీరం ప్రకృతి వైద్యం ఉంటుంది, శరీరపు ప్రకృతి వైద్యం ఉంటుంది. ప్రపంచంలో అనేక న్యాచురోపతి సెంటర్లు ఉన్నాయి కదా, అది శరీరానికి సంబంధించినవి. ఆత్మకు వైద్యం లేదు. అక్కడెక్కడ చేస్తారు ఆత్మకు వైద్యం? ఇది ఆత్మకు వైద్యం. ఆత్మలోనే మలినాలు కలిశాయి. స్వచ్ఛమైన బంగారంతో స్వచ్ఛమైన నగలు తయారవుతాయి. ఇప్పుడు శివబాబా సముఖంగా వచ్చారని పిల్లలకు తెలుసు. పిల్లలు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇప్పుడు మనం తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ తీరం నుండి అవతలి తీరంలోకి వెళ్ళాలి. తండ్రిని, వారసత్వాన్ని మరియు ఇంటిని కూడా స్మృతి చేయండి. అది మీ మధురమైన ఇల్లు, నిశ్శబ్దధామం, శాంతిధామం. అశాంతి వల్లనే దుఃఖం కలుగుతుంది, శాంతితో సుఖం కలుగుతుంది. సత్యుగంలో సుఖము, శాంతి, సంపద అన్నీ ఉంటాయి. అక్కడ యుద్ధాలు, పోట్లాటలు మొదలైన వాటి విషయమే ఉండదు. మేము సత్వప్రధానులుగా స్వచ్ఛమైన బంగారుగా అవ్వాలి అన్న చింత పిల్లలకు ఉండాలి. ఏ చింత ఉండాలి? మేము స్వచ్ఛమైన బంగారంలాగా కావాలి అనే చింత ఉండాలి. ఆత్మని పవిత్రంగా, సత్వప్రధానంగా, స్వచ్ఛమైన బంగారుగా చేసుకోవాలనే చింత ఉండాలి. స్వచ్ఛమైన బంగారంలాగా అవ్వాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందుతాం. ఈ ఆత్మిక భోజనం లభిస్తుంది. ఈరోజు ఏ ముఖ్యమైన పాయింట్లను విన్నాం అని దీన్ని మళ్ళీ నెమరేయాలి. యాత్రలు 2 రకాలు. ఒకటి ఆత్మిక యాత్ర, రెండవది దైహిక యాత్ర. ఇది కూడా అర్థం చేయించబడుతుంది. ఈ ఆత్మిక యాత్రయే ఉపయోగపడుతుంది. భగవాన్ వాచ మన్మనాభవ. ఆ యాత్రలన్నీ అనేకంగా ఇబ్బంది, ఫిజికల్గా డబ్బులు కావాలి. డబ్బులున్న వాళ్ళే చేయగలరు. మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఎక్కడికి పోలేరు. మళ్ళీ వాళ్ళు పుణ్యం సంపాదించుకునే మార్గం లేదా? టోటల్ కర్మకాండ ఏదైతే చెప్పారో అదంతా భక్తి మార్గానికి చెందినది. బాబా అంటున్నారు, జ్ఞాన మార్గంలో ఆత్మిక యాత్ర అతి అవసరమైనది. అచ్చా मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा. थैंक यू वेरी मच बाबा.
సారాంశం. ఈ వినాశనం కూడా శుభకార్యం కోసమే జరుగుతోంది, కావున భయపడకూడదు. కళ్యాణకారి తండ్రి సదా కళ్యాణ కార్యాన్నే చేయిస్తారు. ఈ స్మృతి ద్వారా సదా సంతోషంలో ఉండాలి. బాబా చేసే ప్రతి కార్యంలోనూ కళ్యాణం ఇమిడి ఉంది అని తెలుసుకొని బాబా అంటున్నారు, సదా కళ్యాణకారి తండ్రిని స్మృతి చేయండి అంటున్నారు. ఈ స్మృతిలో సదా సంతోషంగా ఉండండి. రెండవ పాయింట్, సత్వప్రధానమైన స్వచ్ఛమైన బంగారుగా ఈ ఉన్నత పదవిని పొందాలి. ఈ ఒక్క చింత సదా ఉండాలి, ఇంకా వేరే ఏ చింతలు ఉండద్దు. ఆత్మిక భోజనం ఏదైతే లభిస్తోందో దాన్ని నెమరేయాలి. ఆత్మిక భోజనం ఏదైతే లభిస్తోందో దాన్ని నెమరేయాలి. ఊరికే తినేసి మింగేసి ఉండకూడదు, నెమరేయాలి. నెమరేస్తేనే జీర్ణమవుతుంది, రక్తమవుతుంది, అప్పుడే శక్తి వస్తుంది. వరదానం, స్వయంని బాధ్యతాయుతంగా భావిస్తూ ప్రతి కర్మను యథార్థంగా చేసే సంపూర్ణ సిద్ధిస్వరూపులుగా కండి. ఈరోజు స్వమానం, నేను ఆత్మిక యాత్రికుణ్ణి. బాబా యాత్ర గురించే చెప్పారు కదా, మొత్తం అంతా యాత్ర చేస్తా 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 వచ్చాం. ఆ యాత్ర ఈ యాత్ర పోల్చి పోల్చి బాబా చెప్పారు. సో అందుకోసమే ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది శ్రేష్టమైనది. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ, బాధ్యతాయుతంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి సేవను ప్రతి విషయాన్ని బాధ్యతగా భావించి చేయాలి. అప్పుడే బెనిఫిట్ ఉంటుంది. ప్రతి కర్మను యథార్థ రీతితో చేయండి, సంపూర్ణ సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. వివరణ, ఈ సమయంలో సంగమయుగం యొక్క శ్రేష్టాత్మలైన మీరు చేసే ప్రతి కర్మ మొత్తం కల్పానికి విధానంగా అయిపోతుంది, లాగా అయిపోతుంది, చట్టంగా మారిపోతుంది. కావున స్వయంని విధానపు రచయితగా భావిస్తూ ప్రతి కర్మను చెయ్యండి. దీని ద్వారా నిర్లక్ష్యం స్వతహాగా సమాప్తమైపోతుంది. సంగమయుగంలో మనం విధాన రచయితలం, విధి విధానాలను రచించేవాళ్ళం, బాధ్యతాయుతమైన ఆత్మలం. ఈ నిశ్చయంతో ప్రతి కర్మను చేసినట్లయితే యథార్థ విధి ద్వారా చేసిన కర్మల సంపూర్ణ సిద్ధి తప్పక లభిస్తుంది. స్లోగన్, సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉంటే మాయ పేపర్ టైగర్ లాగా అయిపోతుంది. సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉంటే మాయ పేపర్ టైగర్గా అయిపోతుంది. అవ్యక్త ప్రేరణ, ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. సదా జీవన్ముక్తులుగా ఉండేందుకు సహజ సాధనం నేను మరియు నా బాబా. ఎందుకంటే నాది నాది అనేదే బంధనం. నా బాబా అని అనుకున్నప్పుడు నావి అనేవన్నీ సమాప్తమైపోతాయి. ఒక్క నాదిలో నావి నావి అనేవన్నీ సమాప్తమైపోయినట్లయితే బంధనముక్తులుగా అయిపోతారు. కనుక బ్రాహ్మణులైన మేము జీవన్ముక్త ఆత్మలం అనేది గుర్తుంచుకోవాలి. బంధనముక్త జీవన్ముక్త ఆత్మలము, బ్రాహ్మణులము. నాది నాది లేదు, బాబాది అంతా అనేవాళ్ళే సత్యమైన బ్రాహ్మణులుగా అవుతారు. ఎలాంటి బంధనం ఉండదు, సంపూర్ణ స్వతంత్రులుగా కాగలుగుతారు. అచ్చా, ఓం శాంతి బాబా, ఓం శాంతి. సండే 18 జనవరి కాబట్టి విశేషంగా ప్రతి ఒక్కరూ ఎట్లాగో డ్రామా ప్లాన్ అనుసారంగా సండే వచ్చింది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి కార్య వ్యవహారాలను వదిలేసి, నిభాయిస్తూ కాదు వదిలేసి, ఉదయం నుంచి రాత్రి వరకు బాబా యొక్క స్మృతిలో, బాబా యొక్క జ్ఞానంలో తన్మయమై ఉండండి. తద్వారా ప్రాప్తిని అనుభవం చేస్తారు. ఈ అవ్యక్త మాసం, ఈ అవ్యక్త స్థితి మళ్ళీ మళ్ళీ రావాలంటే రాదు. కాబట్టి ఇప్పుడు ఏది ఉందో దీని ద్వారా మీరు ప్రాప్తిని పొందొచ్చు. కనుక అభీ నహీ తో కభీ నహీ. రేపు సంవత్సరం మనం ఉంటామనేది తెలియదు కదా. ఏది చేసుకోవాలనో ఇప్పుడే చేసుకోవాలా, ఈ క్షణమే చేసుకోవాలా. రేపు అనేది మన యొక్క డిక్షనరీలో ఉండకూడదు. అప్పుడే మనం సంపూర్ణ పావనులుగా కాగలుగుతాం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ. అన్ని పని పాటు అక్కయ్యలు అన్నయ్యలు అందరూ
వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ పక్కన పెట్టేసి బాబా ఇంటికి వెళ్ళండి. ఉదయం క్లాస్లో ప్రజెంట్ కాండి, మధ్యాహ్నం యోగంలో ప్రజెంట్ కాండి, క్లాస్లో ప్రజెంట్ కాండి. సాయంత్రం బాబా వస్తారు, బాబాతో కలవండి. బాబా మురళిని అవ్యక్తంగా ఫరిస్తా స్థితిలో ఉండి వినండి. తద్వారా ఆత్మలో పరివర్తన అనేది జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి. అందరూ ముఖము మౌనము, మనస్సు మౌనాన్ని పాటించండి. థ్యాంక్ యూ.